హాయ్. ఇప్పుడే లేచిన. నైట్ స్నానం చేద్దాం అనుకున్నా ట్రెక్ నుంచి వచ్చినాక. ఇంకా నీ కాళ్ళు లేస్తలేవు, ఏం చేస్తలేవు. ఫుల్ పెయిన్ వస్తున్నాయి, తగ్గిపోతుంది. హాట్ వాటర్లో కాలు పెట్టాలి. ఇప్పుడు నిన్న గీజర్ పని చేయలేదు, ఇప్పుడు వచ్చినాడు గీజర్ సెట్ చేయడానికి. గీజర్ సెట్ అయిపోయాక స్నానం చేస్తా, కష్టంతో పోవాలి. ఇప్పుడు పోయి స్నానం చేసి ఈరోజు తిరుగుతా. ఓకే బాయ్. ఇప్పుడే రూమ్ ఎక్స్చేంజ్ చేసుకున్నా, ఎందుకంటే నేను 2 days బుక్ చేసుకుని ఉండే. అందుకని ఈరోజు ప్లాన్ చేసిన, చెప్తే థ్రిల్ ఉండేది. అందుకని నేను లైవ్లో చూపిస్తాను. ఈరోజు మంచి దగ్గరికి పోదాం, మంచి ఎక్స్పీరియన్స్. మన ఫ్రెండ్స్ ఉన్నారు, స్ట్రేంజర్ ఫ్రెండ్స్, వాళ్ళందరూ వెళ్ళిపోతారు. మనం ఒక్కళ్ళమే ఉన్నాం. నేను కాదు, సోలో ట్రావెలర్. మనం సోలో చేయాలి. వాళ్ళు రమ్మన్నారు బీర్కి, కానీ నేను కొన్ని రోజుల తర్వాత పోతా. ఫస్ట్ ఇదంతా కవరప్ చేసుకుంటా, అందుకనే. సరేనా? ఇప్పుడు ఫుడ్ తింటా. ఫుడ్ ఏమేమి తింటానో చూపిస్తా. ఇప్పుడే ఫ్రెష్ అప్ అయిపోయినా, చెప్పిన బ్రేక్ఫాస్ట్ తినేసిన, అయిపోయింది. ఇప్పుడు వాళ్ళు 2-3 వాళ్ళు ఉన్నారు చూడు, బీర్ పోతారు అని చెప్పిన కదా, స్ట్రేంజర్ ఫ్రెండ్స్. వాళ్ళు ఈరోజు బీర్ వెళ్ళిపోతారు. 2-3 ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేద్దాం కలిసి ఉన్నారు. అందుకని డలాలమ్మ టెంపుల్ కరెక్ట్ పేరు తెలియదు, ఏం సార్, కానీ అక్కడికైతే వెళ్తున్నా. ఫస్ట్ వాళ్ళు బ్రేక్ఫాస్ట్ చేస్తారు, నేను మీద కెఫెటేరియాలోనే చేసేసిన. వాళ్ళు అక్కడ బ్రేక్ఫాస్ట్ చేస్తారు. వాళ్ళ బ్రేక్ఫాస్ట్ అయ్యేలోపు నేను రూమ్లో కొంచెం పని ఉండి ప్రేయర్ చేసుకుని, అదంతా ప్రేయర్ చేసుకుని ఇప్పుడు పోతున్నా. నాకు తెలిసి వాళ్ళ బ్రేక్ఫాస్ట్ అయిపోయి ఉంటుంది. బ్రో 26,000 స్టెప్స్ చేసినాక ఇవి ఎక్కాలంటే కానీ ట్రై చేస్తున్నా. ట్రై లేదు, మెల్ల ఎక్కుతా. ఈరోజు వ్లాగ్ అప్లోడ్ అయిపోయింది. ఒకరోజు గ్యాప్ వచ్చింది, నాకు తెలుసు. కొంచెం ప్రాబ్లం ఉండే, సాఫ్ట్వేర్ ప్రాబ్లం కూడా ఇచ్చిండే మా ఎడిటర్కి. అందుకని ఈ బ్యాగ్ మూత, ఈ వ్లాగింగ్ ఓకే, అలవాటు అయిపోయింది. కానీ మెట్లు ఎక్కడం అలవాటు కాదు. ఎంత వేసినా అలవాటు అయ్యేటట్టు అయితే లేవు. కానీ ఒక్కటి సాడ్ అనిపిస్తుంది, ఒక్క తెలుగుడు కనిపించలేదు నాకు ఇప్పుడు. ఐ గెస్ మొన్న ఒక ఆయన తెలుగునే గుడిగాంలో జాబ్ చేస్తుండంట, వచ్చిండు 1 dayకి వెళ్ళిపోయాడు. కానీ మన హైదరాబాద్ తెలుగు ఆయన ఇంకా ఆంధ్రాయనండి. హైదరాబాద్ తెలుగు వాళ్ళు అయితే ఎవ్వరు కనిపించలేరు నాకైతే. ఎత్తుకుదాం, హోప్ ఒకళ్ళైనా దొరికితే కలుద్దాం. ఎన్ని మెట్లు ఎక్కినా ఇంకెక్కేది ఉంది. నేను బ్రేక్ఫాస్ట్కి స్పాట్కి వెళ్ళినాక అక్కడికి వెళ్ళి సీదా డలరామ టెంపుల్ పోయినప్పుడు స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు గూగుల్ మ్యాప్స్ పెట్టుకున్నా, ఏం అర్థమవుతుంది ఇక్కడ చూస్తున్నాను. ఒక్క నిమిషం. కరెక్టే పోతున్నా, కానీ ఇక్కడ బిల్డింగ్స్ చూడండి. 0.5 పెడతా బ్రో. ఆర్కిటెక్చర్ అమేజింగ్. వెనకాల ఒక కుక్కని చూసిన, మీరు 50,000 వేలు పెట్టి కొంటారు. అవి किधर जा रहे हैं? अभी उससे जाना है वापस. दलालामा टेम्पल गए? देखा मैंने वहाँ से, धर्मशाला से आ रहा हूँ अभी. हाँ, वो लिफ्ट लेके आए, पैदल आ रहे हैं. पैदल. तो ऑटो तो भी ले लेने का मन कर रहा है डीजल में. अब दलालामा टेम्पल नहीं जा रहे? नहीं ज़्यादा नहीं है, यहाँ से 1 किलोमीटर ही है. हाँ, तुम आ सकते हो, मैं रूम को जा रहे. अभी पहले एक बार रूम पे जाऊँगा. हाँ ओके, रूम पे मिलूँगा. Done. మన రూమ్మేట్ ఉన్నాడు, ధర్మశాలకి వెళ్ళి నడుచుకుంటూ వస్తున్నాడు. మనీ సేవింగ్ అట్లుంటుంది మరి. పైసలు మస్తు ఖర్చు అయితే ట్రిప్లో. ఎంత ఆలోచించిందా. నిన్న మనం ట్రెక్ చేసిన వాటి అలసిపోయి మంచిగా ఫుడ్ తిందామని మస్తు వేస్ట్ చేసిన పైసలు. ఇప్పటి నుంచి పైసలు అయితే వేస్ట్ చేయ. ఇదంతా ఆర్కిటెక్చర్ చూడండి. వా 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 వా. హిమాచల్ ప్రదేశ్ కంపల్సరీ. అంతా వీళ్ళిద్దరు ఏడికి పోయారో ఏమో. వీళ్ళు దొరుకుతానే లేరు ఇద్దరు. ఎవరు? మా రూమ్ వాళ్ళు. ఇక్కడ నుంచి 1 kilometer ఉందంట దళాలమ్మ. చూద్దాం. హోటల్స్ ఇవన్నీ మనకు పైసలు సేవింగ్ చేస్తే ఇట్లాంటి దానికి రాదు. కానీ ఇవన్నీ వేస్ట్ ఎన్ని పైసలు ఉన్నా. హాస్టలర్
అదే డోమ్ బెడ్స్ ఉన్నాయి, ఏదన్నా తీసుకోండి, బెస్ట్ టిప్ ఏదైతే. అది తీసుకుంటే మనకి మంచి మంచి ఫ్రెండ్స్ దొరుకుతారు. నాకు ఎంత మంచి ఫ్రెండ్స్ దొరికిరు, ఒక్కళ్ళకి ఒకళ్ళం తెలియదు. వాళ్ళిద్దరు సొంత అక్కదమ్ముళ్ళు, ఇంకొకళ్ళు ఫ్రెండ్స్, మ్యూచువల్ ఫ్రెండ్స్ అంట. ఇక్కడ డాగ్స్ చూడండి, ఓయ్ డాగ్స్ మాత్రం వేరే వేరే ఉన్నాయి ఇక్కడ, మస్తు నచ్చినాయి డాగ్స్ మాత్రం. డాగ్స్ ఇక్కడ ఇట్లా కిందికి ఉందా, మీదికి ఉంటే ప్రాబ్లం ఉంది, కిందికి ఉంటే ప్రాబ్లం. కిందికి ఉంటే కాళ్ళ మీద ఫుల్ ప్రెషర్ పడుతుంది. ముందే నా కాళ్ళు తెలిసి లెగ్ డే వేసి వచ్చినాక ఎట్లయితే అట్లా అయింది నా కాళ్ళు. ఇప్పుడు మళ్ళీ ఇదంతా స్లోప్ దిగాలి, టార్చర్ ఉంది. కానీ ఈరోజు అసలైంది రెస్ట్ తీసుకుందాం అనుకున్నా. సాయంత్రం మెల్ల అక్కడ జిమ్మిస్ కెఫే ఈరోజు ఎట్లయినా పోతా, అది పోయి కొంచెం బ్లాగ్ కంటెంట్ షూట్ చేద్దాం, మీకు చిన్న షార్ట్ వీడియో ఇద్దాం అనుకున్నా. కానీ ఎందుకు ఒక రోజు వేస్ట్ అయింది అది బ్లాగ్ రాకుండా. కన్సిస్టెంట్గా ఉందాం, ఏమవుతుంది. ఇప్పుడు ఇంకా మస్తు ట్రెక్ చేసేది ఉంది, జస్ట్ 1% అనుకోండి. మస్తు ఉంది, ట్రెక్కింగ్ చేసేయాలి, మస్తు తిరగాలి. ఇవన్నీ ఇక్కడ మొత్తం ఎనిమల్స్ మాత్రం వేరే ఉన్నాయి, మంచిగా ఉన్నాయి. ఏమో మన మ్యాప్స్ చూడకుండానే పోతున్నా, ఎంతవరకు కరెక్ట్ పోతున్నానో ఏమో. కానీ హిమాచల్ ప్రదేశ్లో బెస్ట్ ఏంటి తెలుసా, ధర్మశాలలో మెక్లోడల్లో చెత్త కింద పడేయరు. నేను నేర్చుకుని ఇక్కడ ఇట్లా ట్రావెల్ చేస్తే ఇంకో ప్రాఫిట్ ఏంటిదంటే వీ క్యాన్ లెర్న్ గుడ్ థింగ్స్. చెత్త కింద పడేం, నీట్నెస్ ఉండడం నేర్చుకున్నా. బెస్ట్ ఒక్క చెత్త కనిపించదు మీకు, మ్యాక్సిమంకి కనిపించదు. చిల్లరగా లేస్తే మనం ఏం చేయలేం. ఇవో నేను అదే ఎక్కినాం మనం, మొత్తం మబ్బులు ఇంకా మస్తు మీదకి ఉంది, అది మొత్తం క్లౌడ్స్. అడికి పోతే ఫ్రీ ప్లేన్ టికెట్ అనుకోండి, కానీ కొంచెం హార్డ్ వర్క్ చేయాలి, కొంచెం కాదు ఫుల్ హార్డ్ వర్క్ చేయాలి. వ్యూ మాత్రం మంచిగా ఉంది. ఇన్స్టాగ్రామ్లో రీల్స్ అప్లోడ్ చేసిన, ఇంకా ఎడిటింగ్ చేసేది ఉంది. కానీ వ్యూ మాత్రం మంచిగా ఉంది. కానీ కాలు డేంజర్ గుంజుతున్నాయి, అది ఇక్కడికి జెర్సేపు అవుతా. ఎందుకు ఇంత దానికి కాలు గుంజుతున్నాయి అవి అనుకోవచ్చు మీరు, మీకు చూపిస్తామండి. అదే ఫోన్లో ఉంది. 26,000 స్టెప్స్ వేసిన అనుకుంటా నిన్న, 19 కిలోమీటర్స్ మొత్తం. నిన్న నేను స్టోరీ పెట్టింది కొంచెమే, మళ్ళీ నేను నెక్స్ట్ నైట్ కూడా తిరిగిన, అది వ్లాగ్ చేయలేను. ఎంత కష్టం ఉంటుంది తెలుసు, కాళ్ళు ఎంత డేంజర్ నొప్పి అవుతాయి. అందుకనే కొంచెం రెస్ట్ తీసుకొని పోతే మనకు కూడా సాయంత్రం దాకా తిరగచ్చు. ఇప్పుడే నేను ఆగమాగంలో పోయింది అనుకో, అక్కడ వేసరికి నేను అందులోనే కూర్చోవాలి ఇక దళలమ్మ టెంపుల్లో. ఇంకా మంచి ఫ్రెష్ ఎయిర్ బాబా. కొన్ని సినిమాటిక్లో ఒక డాగ్ని చూసిన, అదే కళ్ళలో తిరుగుతుంది. మనం 50,000 పెట్టి ఉంటాం ఆడ హైదరాబాద్లో, మన సైడ్ ఎక్కడైనా కూడా. ఇక్కడ మాత్రం ఫ్రీగా మనకు మంచిగా, మళ్ళీ ఒక్కటి కూడా ఇప్పటిదాకా ఒక్క డాగ్ మొరగడం చూడలేను, డేంజర్గా ఉండడం చూడలేను, అన్నీ ఫ్రెండ్లీగా ఉన్నాయి. ఇక బయలుదేరుతాం, మస్తు అది అయిపోయింది, టైం అయిపోయింది. ఇక్కడ బైక్ రైడింగ్లో కూడా మజా వస్తుంది. నేను లైసెన్స్ తీయలేను, పెద్ద బ్లండర్ మిస్టేక్ నాది అది. కింద మీకు ఒకటి చూపిస్తానండి, నేను కూడా ఇప్పుడే చూసిన, మీరు చూడండి. అక్కడికి పోదామన్న మస్తు ఉంది, ఇక్కడికి ఎట్లా పోవాలో తెలుసుకుంటా. అక్కడికి పోయి బండల మీద కూర్చుంటే వేరే ఎక్స్పీరియన్స్. ముందట వెళ్ళి ఎవరు వస్తారు వాళ్ళు కలుద్దాం. హాయ్, వేర్ ఆర్ యు ఫ్రమ్? స్కాట్లాండ్. వావ్, గ్రేట్. మొత్తం ఫారెనర్స్ ఉన్నారు. ఇదే ఇంకే సీజన్ అంట, నాకు కూడా తెలియదు. నేను ఏం సెర్చ్ చేయలేను. రియల్ చెప్పాలంటే నిన్న చేసిన ట్రెక్ కూడా నేను గూగుల్లో ఫొటోస్ చూడలేను, అసలు ఏం చూడలేను. అనుకున్నా, బయటికి వెళ్ళి చూసిన, కింద కెఫెటేరియాలోకి వెళ్ళి మంచిగా అనిపించింది, చెల్లో నెక్స్ట్ డే బయలుదేరేసిన అంతే. కింద మాత్రం ఆ లేక్ మాత్రం ఫుల్ నచ్చేసింది. ఇక్కడ ఒక డల్ లేక్ అని ఉంది, కాశ్మీర్ డల్ లేక్ కాదు, ఇక్కడ ధర్మశాల డల్ లేక్ ఉంది. అది ఫొటోస్లో చూసిన, అదొక డల్ లేక్ అంటే నేను కాశ్మీర్ డల్ లేక్ అనుకున్నాను. మనకు అంత తెలియదు కదా, చూస్తే వేస్ట్ అంటే వేస్ట్. అందుకని ఇట్లాంటి మన రివర్ స్పాట్స్ ఉంటే కంపల్సరీ, ఎంత ట్రెక్కింగ్ అయినా కానీ ఏమైనా కానీ చేసేసి. నిన్న ఒక్కరోజు ట్రెక్కి పోయినప్పుడు మమ్మీ 10 times ఫోన్ చేసింది, ఫోన్ లేపలేను కదా, అంటే సిగ్నల్ లేదు ఆడ, మీద కూడా తెలుసు కదా ట్రెక్కింగ్ వేయడం. అదే ఇప్పుడు ఫోన్ చేసి అడుగుతుంది, మళ్ళీ నీకు సిగ్నల్ ఉంటుందా పోతుందా, ముందే చెప్పు, నాకు టెన్షన్ అవుతుందని. టెన్షన్ కాదా, నేను చెప్పిన ఆయన, నేను వెళ్ళే ముందే నాకు కింద చెప్పేసారు వాళ్ళు అన్న వాళ్ళు, మమ్మీ వాళ్ళకి ఎవరికైనా ఫోన్ చేసుకునేది ఉంటే ఫోన్ చేసుకో. ముందర 2 దారులు వచ్చినాయి, మ్యాప్స్లో చూసుకోవాల్సింది. లేకపోతే మళ్ళీ ఎక్స్ట్రా నడుచుడు అయితే మనతో అయ్యేటట్లేదు. 600 meters. ఇది ఎక్కడ సైడ్ పోవాలి చూద్దాం. ఓకే, ఈ రోడ్ అర్థమైపోయింది. అదే మమ్మీ టెన్షన్ అవుతుంది, ముందట వెహికల్ వస్తుంది, నాకు తెలిసి ఇప్పుడు నా సౌండ్ పోతుంది.
ప్యూర్ రా కంటెంట్. మైక్ ఉంది లోపల బ్యాగ్లా, కానీ అది వేసుకుంటే అంత ఫీల్ వస్తలేదు. రా కంటెంట్ ఇస్తామని రాగిస్తున్నా, గట్టిగా మాట్లాడతా. ఇక్కడ ఎవరు గుర్తుపడతారు మనల్ని, అందుకనే మంచిగా ఫ్రీగా వ్లాగింగ్ చేసుకుంటున్నా. వ్లాగింగ్ అయితే ఇబ్బంది అవుతుంది అనుకున్నా, ఎప్పుడు ఎయిర్పోర్ట్లో మాత్రం ఇబ్బంది అవుతుందని లోపల అనుకున్నా, కానీ అంతేం ఇబ్బంది అవుతలేదు. ఒక 2-3 టైమ్స్ వ్లాగ్ కెమెరా ఫోన్ పట్టుకోండి, మాట్లాడండి, రికార్డ్ చేసుకొని మంచిగా ఏమైనా తప్పులుంటే సెట్ చేసుకున్నారంటే నెక్స్ట్ టైం నుంచి మీకు అలవాటు అయిపోతుంది. ఇది ఎక్కేది ఉంది, దిగేది ఎక్కేది రెండింటితో ప్రాబ్లం ఉంది. ఇక్కడ వ్యూ చూడండి, ఒక చిన్న ఇమేజ్ క్లిక్ చేసుకుంటా. ఇదే మంచిగా ఉంది. ట్రెక్ అంటున్నాను చూడండి. రోడ్స్ అయితే మంచిగా ఉన్నాయి, చూసారా ఎంత క్లీన్గా ఉన్నాయి. వీళ్ళు కానీ ఇలా ట్యాక్సీ వాళ్ళు ఏం ఫాస్ట్ నడుపుతారు. అది కూడా కరెక్టే. ఇవి ఇట్లా ఎక్కుచేది ఉంది ఇక ఫస్ట్ గేట్లు వేసి పోతేనే ఉన్నా. లాగినామా అంటే వెనకాలకి వస్తాం, వెనకాల వాళ్ళకి ఏమైతే వాళ్ళు దీన్ని రోడ్స్ బట్టి కారు నడుపుతారు, పర్ఫెక్ట్ నడుపుతారు. కానీ చూసి ఒక్క చెత్త లేదు, ఏం లేదు. అదే బెస్ట్ ఇక్కడ, నాకు అదే నచ్చింది. అది ఫ్లాగ్ ఉంటుంది చూడండి, ఆ ఫ్లాగ్ కూడా కొనుక్కుంటా. అన్నీ మ్యాగ్నెట్స్, ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అన్నీ నేను ఈరోజు బ్లాగ్లో మీరు చూసి ఉంటారు. అన్నీ చూసినా కానీ ఓవర్ రేట్ చెప్పేస్తారు. చూస్తా తిరిగి రేట్ ఏముంది ఇక మెమరీస్ కోసం వచ్చినప్పుడు. కానీ కాస్ట్ కటింగ్ అయితే చేస్తాను. బడ్జెట్లో పోవాలి, బడ్జెట్లో రావాలి. ఇవన్నీ ఏమేమో ఉన్నాయి, అది మంచిగా ఉంది. ఐఎమ్ హ్యాపీ. నేను ఏమనుకుంటున్నా, ప్రతి వ్లాగ్ 2 పార్ట్స్గా తీద్దాం అనుకుంటా, ఎందుకంటే ఫుల్ కంటెంట్ ఉంది. చూద్దాం ఎంతవరకు సక్సెస్ అవుతుందో. మొత్తం HP హిమాచల్ ప్రదేశ్. ఇక్కడికి వెళ్ళేమో వ్యూ పాయింట్ ఉంది, ఒక్క నిమిషం. అంటే వ్యూ పాయింట్ అంటే ఇట్లుంది, ఇక్కడ నిల్చుంటే మనకు అనిపిస్తాయి మరి కోతులు ఉరుతారా. ఓహో ఏందేమో అవి నాకు అర్థమవుతలేదు. సౌండ్ మీకు వినిపించే ఉంటుంది. ఓకే, డలాలమ్మ టెంపుల్ నాకు వీడియో స్టార్ట్ చేస్తా. బాయ్. ఇంకొంచెం అయితే వచ్చేసినాం, 200 meters, 250. ఇక్కడ చూడండి నా పక్కన ఫారెనర్ టిబెటియన్స్ అని అంతే. ఇక్కడ మొత్తం ఫారెనర్స్ వస్తారు, వీళ్ళతో టైం స్పెండ్ చేసి. కానీ వాళ్ళు బెస్ట్ మినిమం 30 daysకి వస్తారు. నేను అడిగిన 2-3కి. కొంతమంది ఇక్కడ పర్మనెంట్గా ఉండిపోదామని వచ్చిన వాళ్ళు ఉన్నారంట. అదే మెడిటేషన్ సెంటర్స్ ఫుల్ ఉన్నాయి ఇక్కడ. నడుచుకుంటే వ్లాగింగ్ చేసాడైతే నార్మల్ రోడ్ కాదు కదా ఇది, అందుకని ప్రాబ్లం అవుతుంది. ప్రాబ్లం ఏం లేదు, అలవాటు చేసుకుంటా. కానీ ఏడిపోతున్నాం మరి. హాయ్ అయిపోయింది ఇప్పుడే. వచ్చేసినట్టుంది, అవి చూస్తే ఒక్క నిమిషం. కింద కోతులు కొట్లాడినాయి, అందుకని కెమెరా ఆన్ చేయడానికి భయం. 180 meters ఉంది, ఇంకా చేసేయచ్చు. పోదాం రండి. టెంపుల్ కూడా మంచిగా ఉంటుంది. ఓకే, మరి టెంపుల్ దగ్గర కలుస్తా. ఇక్కడ చూడండి ఎవరున్నారు. చెప్పినా ఫారెనర్స్. టిబెటియన్ మార్కెట్ అంటే వే టు దలాలామా టెంపుల్. ఇక్కడికి వెళ్ళి ఎంట్రీ ఉందంటే ఎంట్రీ అవుతున్నా. మరి వీళ్ళిద్దరు ఏడున్నారో నా చేసుకుంటాను ఇప్పుడు. వాళ్ళు నాకు తెచ్చి బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు. రోడ్ మంచిగా ఉంది, అని చూపిస్తాను. కానీ పంజాబ్ ఫారెనర్స్ ఎక్కువ వచ్చు. మొత్తం షాప్స్, అథెంటిక్ టిబెటియన్ షాప్స్. డాగ్స్ మరుగుతున్నాయి డాగ్స్ ఇప్పుడు. బియ్యూ ఏమేమో షాప్స్, మస్తు షాప్స్ ఉన్నాయి ఇక్కడ. తారా ఏమేమో బ్యాగ్ షాప్స్ ఉన్నాయి. నేను సాక్స్ కొనుక్కోవాలి, అది మెయిన్ సాక్స్ కొనుక్కుంటామండి. సాక్స్ కొనలేను నేను, అది పెద్ద మిస్టేక్ అయిపోయింది. నిన్న సాక్స్ కంపల్సరీ కాదు. ఇప్పుడు బట్టల షాప్ ఉంది, ఏమైనా ట్రై చేస్తా. కానీ ఎన్ని కొంటే అంత నేనేమో ఇవ్వాలి, అందుకని నేను ఏం కొనడానికి ఇంట్రెస్ట్ చూపిస్తలేను. ఇక అన్నీ ఏంటి టెండల్ సోవెన్ షాప్, అథెంటిక్ మొత్తం. వే టు టెంపుల్. ఇక్కడ బోర్డు ఉంది, బోధి గార్డెన్. అరే పాట్స్ ఇక్కడ క్రేజీ ఉంది, మంచిగా ఉన్నాయి.
పోయి కొనుక్కోవచ్చు. సారీ వీఆర్ క్లోజ్డ్ అని అక్కడ మోనాస్ట్రీ క్లినిక్ అంట. లోపల మంచిగా ఉంది, బ్రెడ్ ఉంది, ఏమేమో ఉన్నాయి చూస్తారా, మంచిగా ఉంది. ఇక వే టు టెంపుల్ అని ఇక్కడ బోర్డు ఉంది. నమ్గ్యాల్ టాంట్రిక్ కాలేజ్. అరే కాలేజ్, ఒక కాలేజ్ ఉంది. ఏం కాలేజ్? విజిటర్ నాట్ అలౌడ్ ఇన్స్టెడ్ హాస్టల్ పర్మిస్. ఏం హాస్టల్ ఉందో మనకు కూడా తెలియదు అంతా. టెంపుల్ మీద రాసింది. పోదాం. ఇప్పుడు ఎవరిని పట్టించుకుంటే నేను అందరు చూస్తారు కొంతమంది, కానీ వాయిస్ ఫర్ ద వాయిస్లెస్ దళాలమ్మ. అవును, ఇక్కడ మన కలెక్షన్ కొనుక్కొని కంపల్సరీ కొంట. నా కలెక్షన్ మెమరీ కోసం అన్ని దళాలమ్మ బుక్స్ ఉన్నాయి. ఇవన్నీ బుక్సే. దీనిలో ఏ బుక్ బెస్ట్ కామెంట్ చేయండి. ఇంకెప్పుడైనా ఎక్స్పీరియన్స్ చేసి ఉంటే. ఇక్కడ కూడా ఎక్కేదే ఉంది. సాఫ్ రోడే లేదు ఈడ కూడా, అందుకని కొంచెం ప్రాబ్లం అవుతుంది. ఈ భాష మీకు అర్థమైతే మీకు ఇది ఎంజాయ్. కీప్ సైలెన్స్. వీడియో అయితే వద్దన్నాడు, అయినా కూడా నేను తీస్తున్నా. ఏమో చూద్దాం. ప్లేస్ మాత్రం పీస్ చూడండి, మంచి ఉంది. మంచి వీడియో అలా ఉందో లేదో వాడైతే తీయకన్నాడు. ఏమో మస్తు ఫొటోస్ తీసుకుంటారు, నేను కూడా తీసుకుంటున్నా. కానీ బెస్ట్ ఏంటి తెలుసా, లైఫ్లో ఏం ప్రాబ్లం ఉన్నా ఇక్కడికి వచ్చి 20-30 మినిట్స్ రిలాక్స్ చిల్ అయిపోతే పీస్ కోసం. రిలీజియన్ అవేం కాదు, ఎంత కామ్నెస్, ఎంత పీస్. బాబా ఇక్కడ కూర్చుంటా. లోపల చూడండి దీపాలు, చిన్న అరే డేట్స్ ఎప్పుడు పెట్టినా ఏమన్నా. కానీ పీస్ కోసం రావచ్చు ఇక్కడికి. కొంచెం నేను కూడా పీస్ ఎంజాయ్ చేస్తా. చెట్టు చూడండి, చెట్టును కూడా దాంట్లోకి వెళ్ళి పంపించేసారు. అంతా అట్లుంది హిమాచల్ ప్రదేశ్. ట్రీస్, డాగ్స్, పీపుల్, పీస్, ఆల్ ఇన్ వన్ అనుకోండి. ఇక ఆల్ ఇన్ వన్ ఈజ్ హిమాచల్ ప్రదేశ్. ఇంకా నేను ఫస్ట్కే ఇట్లా అంటున్నా అంటే ఇంకా ముందు మస్తుంది. బీరు పోవాలి, ఖజార్ పోవాలి, ఏమేమో పేర్లున్నాయి మనకు అది పలకానికి వస్తలేవు. అదంతా తిరగాలి. తిరుగుదాం, ఎంజాయ్ చేద్దాం, ఫన్. వచ్చిందే తిరగడానికి. మంచి ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇదైతే అందరి పోయే ప్లేసే, కానీ పీస్ కోసం కొంచెం క్రౌడ్ ఎక్కువ ఉంది ఈరోజు. ఎంత నీట్ ఉంది మీరే చూసారు కదా. ఆ టెంపుల్ ఏడుంది, ఇంకా నేను మెయిన్ టెంపుల్ కూడా విజిట్ చేయలేను. మీకు ఇక్కడ బ్లాగ్ తీద్దామని. లోపల ఒకవేళ అలౌ చేయకపోతే సినిమాటిక్స్ బీరోల్స్ ఒకటే 4-5 తీసి బీరోల్స్ యాడ్ చేస్తాను. వాయిస్ అయితే రాదు, ఫారెనర్స్ వచ్చారు ముందట. ఓకే, లోపల టెంపుల్ లోపలికి పోయి చిన్న బీరోల్స్ తీస్తా. బ్లాగింగ్ అంత మంచిగా ఉండదు. ఓకేనా, బాయ్. ఇప్పుడే లోపలికి వెళ్ళి వచ్చిన. ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టిన చూడండి. లోపల మంచిగా ఉండే, సూపర్ ఫుల్ పీస్. ఇక్కడ మోనాస్ట్రీ అని ఇవన్నీ తిప్పితే మంచిగా అవుతుందంట. ఇక్కడ ఒక బోర్డు ఉంది, ఆ బోర్డు చదవండి. పోస్ట్ ఎట్లయినా చేస్తా కానీ ఇన్స్టాగ్రామ్ వాడడం కోసం. ఇది మోనాస్ట్రీ, దీని కనెక్టింగే ఉంది మొత్తం. లేకపోతే ఇది మోనాస్ట్రీ అనుకుంటున్నాను నేను కూడా. గూగుల్లో ఫొటోస్ అయితే దీన్ని వచ్చినాయి. ఏది చదవండి, వీడియో పాజ్ చేసి చదువుకోండి. ఏమేమో ఇదంతా ఎక్స్ప్లోర్ చేస్తుంది. దళాలమ్మ వీడియో ఒకటి వస్తుంది డే మొత్తం. అంటే నేను సాయంత్రం కూడా ఎక్కడికి పోతానో తెలియదు. డే 2 డే 1 2 3 4 వస్తుంది. ఏ డే వస్తుందో నాకు కూడా తెలియదు ఇది. కానీ దళాలమ్మ బ్లాగే తీద్దాం అనుకుంటుంది. దీన్ని డెడికేటెడ్ బ్లాగ్ తీయాలి. దీనికి మంచిగా ఉంది, సూపర్. ఇక మీకు ఒకటి చూపిస్తాయి ఇప్పుడు, చిన్న గ్లిమ్స్. ఎట్లయినా బీరోల్స్ తీసిన, కానీ లోపలికి వెళ్ళి కొంచెం చూడండి. ఓకే, కింద కలుస్తా. దళాలమ్మ టెంపుల్ ఏమో వ్యూ పాయింట్ ఉంది, ఆడ అందరూ పోతుర్రు. అందుకనే పోతున్నా నేను కూడా. చూద్దాం వ్యూ పాయింట్ ఎట్లా ఉందో. వీళ్ళంతా ఫారెనర్స్.
ఈ ఇండియా బయటికి వచ్చినట్టే అనిపిస్తుంది. అందరు ఫారెనర్స్, పంజాబ్ తెలుగు వాళ్ళు ఒక్కళ్ళు కలుస్తలేరు నాకు. వచ్చిన రోజు నుంచి ట్రై చేస్తున్నా. ఇది ఒకటి క్లిక్ చేసుకున్నాం ఫోటో. అందరు దీంతో ఫోటోలు, ఇక్కడ మొత్తం ఫోటోలు దిగుతారు ఫ్రెండ్స్. ఇక్కడ ఏమో వ్యూ పాయింట్ ఉంది. వ్యూ పాయింట్ అంటే మంచిగా ఉంది, కొంచెం ప్లెజెంట్, పీస్ఫుల్. నవ్వుతుంది చూసి టిబెటియన్స్. ఇక్కడ చూడండి, అరే జిప్ లైన్, జిప్ లైన్, జిప్ లైన్ కూడా ఉంది ఇక్కడ. చూడండి, ట్రై చేసి మనీ వేస్ట్. ఇది ఏం లాభం అది చేసి? ఎట్లా కూడా మీకు వెళ్ళి ట్రిక్ చేయాలి, సస్తా, అది వేస్ట్. ఇది అంత చూడండి, జిప్ లైన్ అయితే ఎక్క వేస్ట్, మనీ వేస్ట్, అని వేస్ట్. ఏమో వ్యూ ఉంటుందేమో, మళ్ళీ ఎప్పుడైనా వస్తామా అంటే వేస్ట్ అది. దానివల్ల నడుచుకుంటే మొత్తం తిరుగున్నాం. ఓకే మరి బాయ్.